ప్రధానమంత్రి మోదీ ఆదివారం 1 అక్టోబర్న మహబూబ్నగర్ సమావేశంలో బహిరంగ సభలో ఆయన చేసిన 2 ప్రకటనలు. ఒకటి, నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు. అది తెలంగాణ రైతుల యొక్క స్థితిగతులను మార్చడానికి, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏదైతే స్వామినాథన్ కమిషన్ పెట్టుబడికి 2.5 రెట్లు లాభం రావాలని ఆశించాడో అది సాధ్యమవుతుంది పసుపు బోర్డు ద్వారా. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 4 జిల్లాల వారికి రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలలో పసుపు పండిస్తున్నారు రైతులు. పసుపు పండించిన రైతు బంగారమే. కానీ కొన్ని సందర్భాలలో గిట్టుబాటు ధర లేని కారణం వల్ల నష్టపోతున్నారు. పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, లాభం కూడా అలాగే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రము ప్రపంచ దేశాలకు పసుపుని ఎగుమతి చేస్తూ ఉంది. ప్రపంచ దేశాలలో వాడే పసుపులో 80% భారతదేశం నుంచే ఎగుమతి అవుతుంది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే 75% పసుపు తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. తెలంగాణ తరువాత 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంటుంది. మన యొక్క నేలలు పసుపు పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకొక విశేషం ఏంటంటే, పసుపు లోపల ఉండే ఒక పదార్థము, దాన్ని కర్కుమిన్ అంటారు. ఈ కర్కుమిన్ ఏ పసుపు కొమ్ములలో అధికంగా ఉంటుందో వాటికి డిమాండ్ ఎక్కువ, రేట్ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లు ఎక్కువ పెట్టి కొంటారు ఆ కర్కుమిన్ అధికంగా ఉంటాం. దేవుడిచ్చిన వరం. మన తెలంగాణలో పండే ఈ పసుపులో కర్కుమిన్ అత్యధికంగా ఉండటం అది కలిసి వచ్చే అంశం. ఇక్కడ ధర్మపురి అరవింద్ 2019లో పసుపు బోర్డు కోసం నేను కంకణబద్ధుడై ఉన్నానని చెప్పి హామీ ఇవ్వటం, రైతులకు బాండ్ కూడా రాసిచ్చాడు. 176 మంది పసుపు రైతులు నామినేషన్ కూడా దాఖలు చేశారు. 2014 ఎన్నికల్లో కవిత కేసీఆర్ కుమార్తె లోక్సభ సభ్యురాలుగా పోటీ చేసినప్పుడు నేను ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి హామీ ఇచ్చి విఫలమైంది. అందువల్ల కవిత ఓటమి చెందింది. ఇప్పటి వరకు కొంత పసుపు బోర్డు ఏర్పాట్లు ఆలస్యమైన ఇది ఈ రోజున పసుపు బోర్డు పెట్టడం ద్వారా తెలంగాణలో ఈ పసుపు పంట విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గోడౌన్ సదుపాయాలు, రవాణా సదుపాయం, ఎగుమతులకు అవకాశం, ఆ విధంగా రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి పసుపు బోర్డు చాలా కీలకం. ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం ద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఇది రైతుల మనసులోకి వెళ్తుంది. పార్టీలకు అతీతంగా మహానుభావుడు మోదీ మన యొక్క కష్టాలను ఆయన గ్రహించి మనకు పసుపు బోర్డు ఇచ్చాడు. దాంతో మన యొక్క స్థితిగతులు మారబోతున్నాయని చెప్పి ఈ పసుపు బోర్డు ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో ఉండే భారతీయ జనతా పార్టీ యొక్క ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ నుంచి
ధర్మపురి అరవింద్ పోటీ చేస్తే ఆయన ఘన విజయం సాధించబోతున్నాడని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ శ్రేణులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. పసుపు బోర్డు వచ్చే అరవింద్ అన్న గెలిచే అని చెప్పి వాళ్ళు జోష్ మీద ఉన్నది ఈ భారతీయ జనతా పార్టీ క్యాడర్. ఇక రెండవ నిర్ణయం, అటవీ ప్రాంతమైన ములుగు జిల్లాలో గిరిజనులకు ఆరాధ్య దైవము దేవతగా ఉన్న సమ్మక్క సారక్క పేరిట సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని ములుగులో 900 కోట్ల రూపాయలతో ప్రకటించడం తెలంగాణ రాష్ట్రం నుండి గిరిజనులు ఒక వరంగా భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఇప్పటికే సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒరిస్సాకు చెందిన మా ఆడపడుచు ద్రౌపది ముర్ముని మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీని ఆదరించాలి. ద్రౌపది ముర్ము పోటీ చేస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఆమె ఎన్నికని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమెకి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్కి మేమెందుకు ఓటేయాలి, మా గిరిజన మహిళలు రాష్ట్రపతి కాకూడదా, ఎప్పుడూ గిరిజనులు బానిసలుగానే ఉండాలా అనే భావంతో తెలంగాణలో ఉండే గిరిజనులందరూ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఈ గిరిజన యూనివర్సిటీ వల్ల మరింత భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెంచుకోబోతూ ఉంది. తెలంగాణలో ఎక్కువగా గిరిజనులు నివసించే జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం. ఈ 3 జిల్లాల్లో ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. గిరిజనుల జనాభా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ పరంగా బాగా గ్రాఫ్ను పెంచుతుంది. గిరిజనులు చదువుకున్నవారు, చదువు రాని వాళ్ళందరూ కూడా, పైగా ఎక్కడో మారుమూల ప్రాంతం కీకారణ్యం లాంటిది, అటువంటి అటవీ ప్రాంతంలో 900 కోట్లు పెట్టి మన యొక్క బతుకులు మార్చడానికి, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఆ మహానుభావుడు మహనీయుడు మోదీ ఇది మనకు వరంలా ఇచ్చాడని చెప్పి గిరిజనుల యొక్క ఆనందానికి సంతోషానికి అవధులు లేవు. ఈ ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క ఆర్థిక, సామాజిక అన్ని రంగాలలో ముందంజ వేయటానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా ఈ 2 ప్రకటనలు ఎవ్వరూ ఊహించలేదు. కనీసం ప్రతిపక్షాలు ఇలాంటి ప్రకటనలు వస్తాయని కలలో కూడా వాళ్ళు ఊహించలేదు. ఈ 2 ప్రకటనలతో ఉన్నపళంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెంచుకోవటం అనేది ఒక విశేషంగా మనం భావించవచ్చు. ఇక ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో నడుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపేది ఎవరయ్యా అంటే ఎంఐఎం పార్టీ. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ కారు స్టీరింగు ఎంఐఎం పార్టీ ఓవైసీ చేతుల్లో ఉంది. ఓవైసీ ఎంఐఎం పార్టీ చెప్పిన విధంగా వాళ్ళు ప్రభుత్వ విధానాలను శాసిస్తున్నారని చెప్పి విమర్శించాడు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు పేదరికం ఇంకా కొనసాగటానికి, అభివృద్ధికి నోచుకోపోవటానికి కారణం కుటుంబ పార్టీ అయిన వారసత్వ పార్టీ, అవినీతి పార్టీ కాంగ్రెస్. అలాంటిదే మళ్ళీ 9.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ మేమేమి కాంగ్రెస్కి ఏం తీసిపోలేదనే విధంగా వారసత్వ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని
ఆ విధంగా ఆయన విమర్శించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన వల్ల ప్రజలు నష్టపోయారు, ప్రజాస్వామ్యం అనేది లేదు, ఇక్కడ నడిచేది కుటుంబ స్వామ్యము, ప్రజాస్వామ్యము కాదు, కుటుంబ స్వామ్యము అని ఆయన అభివర్ణించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అభివర్ణించారు ప్రధానమంత్రి. ఈ కంపెనీకి చైర్మన్ కేసీఆర్ అయితే, మేనేజింగ్ డైరెక్టర్ కేటీఆర్ అయితే, హరీష్ రావు, కవిత, సంతోష్ లాంటి వాళ్ళు డైరెక్టర్లుగా ఉండి మిగతా నాయకులందరూ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయక పాత్రలో ఉన్నారు. కనుక మొత్తం ప్రభుత్వం నడిపేది, పార్టీ నడిపేది అంతా కూడా ఒక కుటుంబమే. వాళ్ళ కింద చిన్న చిన్న పదవులు, ఏమి అధికారం లేని పదవులు అనుభవిస్తున్నారు సహాయకులు అని చెప్పి ఆయన అభివర్ణించడం జరిగింది. ఆయన కేసీఆర్ను ప్రశ్నించాడు, నువ్వు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చావు, ఎందుకు రుణమాఫీ చేయలేదు? ఎరువులు ఉచితంగా ఇస్తాను ప్రతి ఒక్క రైతుకు అన్నావు, ఎందుకు ఆ హామీ అమలు చేయలేదు? ఇప్పటికైనా ఎరువులు ఉచితంగా సరఫరా చేస్తామని హామీ కట్టుబడి ఉన్నావా అని చెప్పి ఆయన సభాముఖంగా ప్రశ్నించడం జరిగింది. 6,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో మూతబడిన 3 దశాబ్దాల క్రితం మూతబడిన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని మళ్ళీ పునఃప్రారంభించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అని చెప్పి ఈ విధంగా ఈ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలలో ఎరువుల కొరతను నివారించగలిగామని చెప్పి ప్రధానమంత్రి ఆయన వివరించడం జరిగింది. ఇక ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం సెప్టెంబర్ 17న ప్రారంభించారు. చేతి వృత్తులు చేసుకునే వారికి 18 రకాల చేతి వృత్తులు చేసుకునే బడుగు బలహీన వర్గాలకు చేతి వృత్తులను ప్రోత్సహించడానికి ₹1,00,000 రుణము కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే విధంగా ఈ బృహత్తర పథకాన్ని 13,500 కోట్ల రూపాయలతో ప్రారంభించామని చెప్పి అక్కడొచ్చిన సభకు వివరించడం జరిగింది. ఇక అవినీతి గురించి మాట్లాడుతూ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఈ ప్రాజెక్టులన్నీ కూడా కమిషన్ల కోసం, కలెక్షన్ల కోసం, వాటి కోసం, కరప్షన్ కోసమే ఈ ప్రాజెక్టులు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా ఎక్కువగా ఆయకట్టు పెంచిన దాఖలాలు లేవని ప్రధానమంత్రి విమర్శించడం జరిగింది. ఇవి కేవలం ఈ విఆర్ఎస్ పార్టీ కుటుంబము, కల్వకుంట్ల కుటుంబం యొక్క క్షేమం కొరకు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి, బీఆర్ఎస్ క్యాడర్ జేబులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్టులు చేశారు. కానీ ఎవరికీ ఉపయోగపడలేదనే అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక మహిళలను ఉద్దేశించి ప్రత్యేకంగా ఆయన, అమ్మా నేను మీ సోదరుణ్ణి, ఢిల్లీలో మీకు సోదరుడు ఉన్నాడని మరవద్దు. రాణి రుద్రమదేవి పుట్టిన పవిత్రమైన గడ్డ తెలంగాణ భూమి. అటువంటి రాణి రుద్రమదేవి వారసులు మీరు తలుచుకుంటే తెలంగాణలో కమలం వికసించేలా చేయగలరు. ఇప్పటికే మీ సంక్షేమం కొరకు ఉజ్వల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. అట్లాగే మీ ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ప్రతి ఇంటికి ఉచితముగా 15,000 రూపాయలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పట్టణాల్లో, గ్రామాల్లో పూర్తిగా 100కి 100% తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేయించాను. అలాగే ముద్రా రుణాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనే సంకల్పంతో ఉన్న వారికి ముద్రా రుణాలు,
అలాగే బ్యాంకు మీకు దగ్గరయ్యే విధంగా జన్ ధన్ బీమా ఖాతాలు తెరిచి తద్వారా బ్యాంకులకు మిమ్మల్ని సన్నిహితం చేయటం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకము ద్వారా ఈ రోజున కేసీఆర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పుకుంటున్నాడో దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నదని ఎక్కడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు తెలపటం లేదు. మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించామని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. మహిళా సాధికారత కోసం మహిళలు రాజకీయాల్లోకి రావాలి. కేవలం స్థానిక సంస్థలు, పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే కాదు, చట్టసభలలో, శాసనసభ, లోక్సభలో కూడా మహిళల ప్రాతినిధ్యం కోసం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మహిళా బిల్లుకు విముక్తి కలిగించి మహిళలకు సముచిత స్థానం కల్పించి 33% చట్టసభల్లో రిజర్వేషన్ను కల్పించిన పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అమ్మా, మీ సోదరుడిగా నేను అడుగుతున్నారు, మీరు నన్ను మీ సోదరుని దీవించండి. భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఒక్క అవకాశం, ఇన్ని పార్టీలకి ఇన్నిసార్లు ఓట్లేశారు, ఒక్క అవకాశం ఇవ్వండి. మీ సోదరుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాడో ఒక 5 సంవత్సరాల్లో మీ కళ్ళతో మీరు చూసే విధంగా చేస్తానని చెప్పి ప్రధానమంత్రి మోదీ మధ్యలో ఆయన నమస్కారం అంటాం, మిత్రులారా అని మధ్యలో సంబోధించటం, సభికులను ఆసక్తిగా వాళ్ళు కేరింతలు కొడుతూ భారత్ మాతాకి జై అని చెప్పి సభలో దద్దరిల్లేలా మహబూబ్ నగర్లో నినాదం ఇస్తే ఢిల్లీలో వినపడే విధంగా, ఢిల్లీకి వినపడే విధంగా అంత గట్టిగా నినాదాలు ఇవ్వటం అనేది విశేషం. సభకు ఊహించని రీతిలో అక్కడ ప్రజలు రావటం అనేది ఒక విశేషం. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 1999 సంవత్సరంలో జితేందర్ రెడ్డి లోక్సభ సభ్యుడిగా గెలవటం అనేది విశేషం. అప్పటి నుంచి కూడా మహబూబ్ నగర్ లోక్సభ భారతీయ జనతా పార్టీకి కంచుకోట. రాబోయే ఎన్నికల్లో ఈసారి మహబూబ్ నగర్ లోక్సభను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తుంది భాజపా నాయకత్వం. ఇక మోడీ 3వ తారీఖు నిజామాబాద్ రాబోతున్నాడు. ఇక్కడ మహబూబ్ నగర్లో 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 3 అక్టోబర్ నిజామాబాద్లో కూడా మరికొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగిన తర్వాత త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. అక్టోబర్ 3న కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్ నగరానికి వస్తూ ఉంది. అక్టోబర్ 3న ప్రజాప్రతినిధులతో సమావేశమవుతున్నారు, రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్నారు. అక్టోబర్ 4న అధికారులతో, ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన చేసి వెళ్ళిన తరువాత అక్టోబర్ 6, 7 తారీఖుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. కనుక ప్రధానమంత్రి మోదీ కూడా వెంటనే 1, 3 తారీఖుల్లో ఈ సభలు పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు. అందువల్ల నిజామాబాద్లో మిగతావన్నీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేసుకుని ఎన్నికల ముందు ప్రధానమంత్రి మరో 2 సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనపడతా ఉంది. ఒకటి నిర్మల్, మరొకటి కరీంనగర్, మరో 2 సభలకు కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలిసి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కూడా
సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాన్ని శరవేగంతో చేస్తున్నారు. ఆ విధంగా 6, 7 తారీఖు దాటిన తరువాత మిగిలేది రాజకీయ పార్టీ సమావేశాలు మాత్రమే. కొత్త హామీలు కూడా ఏమీ ప్రకటించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి, మేము అధికారంలోకి వస్తే ఇది చేయబోతామని చెప్పాలి. కానీ కొత్తగా నూతనంగా ప్రజలకు ఓటర్లకు లబ్ధి కలిగే విధంగా ఏ నూతన పథకము కానీ దాన్ని ప్రారంభించి లబ్ధి కలిగేలా చేయటానికి ఎన్నికల కమిషన్ అభ్యంతర పెడుతుంది. అందువల్ల 6, 7 అక్టోబర్న షెడ్యూల్ విడుదలైతే డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుందని, 11 డిసెంబర్న కౌంటింగ్ జరిగి ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క భవితవ్యము, రాజకీయ పార్టీల భవితవ్యము తేలబోతున్నదని ఊహాగానాలున్న తరుణంలో మోదీ 3 అక్టోబర్ నిజామాబాద్ వచ్చినప్పుడు ఇంకా ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఇంకేమైనా క్రియాశీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ప్రకటిస్తారా అని ఆశగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రధానమంత్రి మోదీ యొక్క సభ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి తెలంగాణ బీజేపీ పార్టీ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఈ సభ విజయవంతమైన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కిషన్ రెడ్డిని పిలిచి, కిషన్ బ్రహ్మాండం, మీ టీం వర్క్ బాగుంది, అందరూ కలిసి చక్కగా చేశారు, చిన్న చిన్న విభేదాలను మరిచి గెలిపే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారు, నేను మీకు అండగా ఉంటాను, గో హెడ్ అని ప్రోత్సహిస్తూ